ఎవరిని కలుసుకుందామని వచ్చావా? శాలేమన్న ఉంటాడని వచ్చావా? శాలేమన్న దర్శిస్తాడని వచ్చావా? ఎవరి కోసం వచ్చా? దేవుని కోసం వచ్చావు. దేవుని కోసం వచ్చినప్పుడు దేవునితో కూర్చో. శాలేమన్న వస్తే ఎంత, రాకపోతే ఎంత. నువ్వు దేవుని కోసం వచ్చినప్పుడు దేవుడు గొప్ప, శాలేమన్న గొప్ప? నేను ఎక్కువ, యేసయ్య ఎక్కువ? మరి నన్ను చూసి నువ్వు ఎట్లా ఆయన పక్కన పెట్టొత్తా? నేను గమనిస్తా ఉన్నాను, జూనియర్స్ కొత్త వాళ్ళు క్యూలో నిలబడ్డారంటే అర్థం ఉంది. సీనియర్స్ మోకాళ్ళుని ప్రార్థన చేసి దైవస్వరం వినగలిగే అంతస్తుకు ఉండాల్సిన వాళ్ళు ప్రార్థన చేసి రోగుల మీద చేతులుంచినప్పుడు ప్రజలకు స్వస్థత కలగాల్సినటువంటి అంతస్తులో ఉండాల్సిన గుంపులో గ్లోరీ లాగా వచ్చి వాళ్ళు కూడా క్యూలో నిలబడి నా నెత్తిన కూడా చేయబెట్టన్నా అన్న స్థితికి ఉంటే అది నాకు బాధ. నేను చెప్పింది ఎంతమందికి అర్థమైంది? ఒకవేళ నీ గుండె చెదిరితే, నీకేదన్నా సమస్య ఉంటే, నువ్వేదన్నా బలహీనపడి ఉంటే, వ్యక్తిగతంగా నువ్వు ప్రార్థన చేసుకునే పరిస్థితి కూడా లేకపోతే, నువ్వు నన్ను ఆశ్రయించటం, నేను నీ పక్షంగా దేవుని వేడుకోవటం, నీ మీద చేతులు ఉంచటం సబబు. కానీ నీ మెట్టు ఎలాంటిదంటే, నువ్వు 10 మందికి ఉపదేశం చేసి, 10 మంది కోసం ప్రార్థన చేసి, 10 మందిని బలపరిచి ఒక గుంపుని క్రీస్తు కొరకు కట్టగలిగేంత ఆత్మీయ అంతస్తుకు దేవుడు నిన్ను ఎదిగించాడు. ఆ మెట్టుకు ఎదిగి కూడా నువ్వు సంవత్సరాలు గడిచి కూడా ఇంకా నువ్వు చిన్న బిడ్డలాగా ప్రవర్తించడం అనేది ఒక కాపరిగా నాకు బాధ, నా దేవుడికి కూడా బాధ. ప్రార్థన తోటకి వెళ్తామా? నేను కనబడనంత వరకే మన వాళ్ళకి భారం. తోటలో పొర్రపాటున నేను కనపడ్డానా? వాళ్ళు అసలు తోటకి ఎందుకు వచ్చారో, ఏ అనుభవం కోసం వచ్చారో దాన్ని వాగులో కలిపేస్తారు. ఇక నేను వచ్చిన దాకా అది ఎన్ని గంటలైనా సరే నిలబడే ఉంటారు, వరద బాధితుల్లాగా. వెర్రి మొఖాలు గదు. అసలు ఎందుకు వచ్చావు ప్రార్థనా తోటకు? నువ్వు ఎవరిని కలుసుకుందామని వచ్చావు? శాలేమన్న ఉంటాడని వచ్చావా? శాలేమన్న దర్శిస్తాడని వచ్చావా? ఎవరి కోసం వచ్చా? దేవుని కోసం వచ్చావు. దేవుని కోసం వచ్చినప్పుడు దేవునితో కూర్చో. శాలేమన్న వస్తే ఎంత, రాకపోతే ఎంత. నువ్వు దేవుని కోసం వచ్చినప్పుడు దేవుడు గొప్ప, శాలేమన్న గొప్ప? నాకు అనిపించింది, నన్ను చూసి ప్రార్థనలోంచి లేచి వచ్చిన మనిషి నాకు కంటబడితే లాగి పీకితే గిర్రం తిరుగుతారన్న కోపం వచ్చింది. అంత కోపం వచ్చింది అన్నమాట. తప్పు కదా. నేను ఎక్కువ, యేసయ్య ఎక్కువ? మరి నన్ను చూసి నువ్వు ఎట్లా ఆయన పక్కన పెట్టొత్తా? మళ్ళీ ఏం డైలాగ్ తెలుసు? యేసయ్య నిన్ను పంపించాడు అన్నయ్య. వయమ్మో, యేసయ్యే నిన్ను పంపించాడు అన్నయ్య. యేసయ్య నన్ను పంపించి నిన్ను ప్రార్థన నుంచి లే అని పంపించాడా? ఒకవేళ ఇదే అలవాటు కొనసాగితే నేను మీకు అన్యాయం చేసిన వాడిని అవుతా. అది తప్పు బిడ్డ, అది తప్పు. ఒకవేళ నువ్వు జీవితం అంతా అలానే అలవాటు పడిపోతే నువ్వు ఆత్మీయ పసికూనలాగే నీ బతుకంతా తెల్లార్చుకుంటావు. నా కోరిక కానీ, నా తండ్రి కోరిక కానీ అది కాదు. నువ్వు ఎదగాలి, ఆత్మీయ పరిపక్వత పొందాలి. నువ్వు ఆత్మలను బలపరిచే తల్లివి కావాలి, ఆత్మీయ తల్లివి కావాలి, ఆత్మీయ తండ్రివి కావాలి. నువ్వు నా కోసమో, మరో దైవజనుడి కోసమో, మరో స్వస్థత ప్రార్థన చేసే వాళ్ళ కోసమో, మరో స్వస్థత కూటం కోసమో ఎదురు చూసేటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉండొద్దు. సమస్యని దేవుని పాదాలు పట్టుకొని వ్యక్తిగతంగా నువ్వు డీల్ చేసుకునే మెట్టుకు నువ్వు ఎదగాలి. సంఘమా, ఇది నువ్వు నేర్చుకోవాలి. నిజంగా అర్థమైందా? అర్థం కాలేదా? ఎంతమందికి అర్థమైంది? దేవుడు అన్యాయస్తుడా? కాదుగా. మనందరినీ ఆయన వ్యక్తిగతంగా ఎరుగున్నాడు. మనం కూడా ఆయన వ్యక్తిగతంగా ఎరిగి ఉండాలని ఆశపడుతున్నాడు. మా పిల్లల కోసం ప్రార్థన చేశా, ఇప్పుడు కూడా చేస్తున్నా. తండ్రి, నా బిడ్డలు నన్ను బట్టి నిన్ను తెలుసుకోవటం వేరు, వాళ్ళు వ్యక్తిగతంగా నీ కార్యాలు చూసి నిన్ను కలుసుకోవటం వేరు, నీకు కనెక్ట్ అవ్వటం వేరు. నన్ను బట్టి ఒకవేళ నీకు దగ్గర అయితే, నేనున్నంత వరకు వాళ్ళ విశ్వాసయాత్ర నడిచిద్ది. ఒకవేళ నేను లేకపోతే
వాళ్ళు బలహీనపడే అవకాశం ఉంటుంది. అలా కాదు. నా పిల్లలు వ్యక్తిగతంగా నిన్ను కలుసుకోవాలి. నా బిడ్డల్ని నువ్వు కలుసుకో తండ్రి, నా బిడ్డల్ని నువ్వు ఆకర్షించుకో అని నా కడుపున పుట్టిన బిడ్డల కోసం ప్రార్థన చేస్తా. ఆత్మీయంగా మీకోసం కూడా అదే ప్రార్థన చేస్తా. ఏమైనా అర్థమైందా నేను చెప్పింది? వాళ్ళని నువ్వు కలుసుకోయ్యా, నిన్ను వాళ్ళు వ్యక్తిగతంగా ఎరుగుండేటట్టు సహాయం చేయి. ఇప్పుడు మీలో ప్రతి ఒక్కరూ చెప్పగలగాలి, దేవుడు నా స్నేహితుడు. మీలో ఎంతమంది చెప్తారు, దేవుడు నా స్నేహితుడు, నేను రోజు ఆయనతో స్నేహం చేస్తాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఇన్ని మాటలు చెప్పినా ఇంకా చేతులు ఎందుకు ఎత్తరు? స్నేహం చేయకపోయినా సరే ఎత్తుతారు, లేకపోతే ఇడు తిట్టిసేస్తాడు ఎందుకు వచ్చిన గొడవ అని. దేవునికి స్తోత్రం. నిజంగానే స్నేహితుడా? ఎంతమంది యథార్థంగా చెప్తారు చెప్పండి? నిజంగా దేవుడితో స్నేహం చేస్తున్నారా? శాలేమన్నా మీకు అందినా అందకపోయినా, కలుసుకున్నా కలుసుకోకపోయినా మీరు దేవునితో వ్యక్తిగత సహవాసంలో వర్ధిల్లుతున్నారా? ప్రతిరోజు దేవునితో మాట్లాడుకునే అనుభవం నీకుందా? ప్రతిరోజు దేవునితో నడిచే అనుభవం నీకుందా? నువ్వు పని చేసే స్థలంలో ఉన్నా, వ్యాపారం చేసే స్థలంలో ఉన్నా, ఇంట్లో పనిలో ఉన్నా, నువ్వు ఉద్యోగం చేసే స్థలంలో ఎక్కడున్నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? దేవునికి నీకు సత్సంబంధాలు ఉన్నాయా? లైన్ కట్ అయిపోయిందా? ఎంతమందికి నిజంగా అనుభవం ఉంది? ఒకవేళ లేకపోతే తమ్ముడు, ఇక నుంచి అలవాటు చేసుకో. అది ఉత్తమం, అది ఉత్తమం. నువ్వు మామూలుగా ఒకవేళ ఆ రూట్లోకి రాలేదనుకో, కృపగల దేవుడు ఒక పని చేస్తాడు. ఏం చేస్తాడు తెలుసా? నిన్ను ఏకాకిని చేస్తాడు. ఆ గతి నీకు అవసరమా? నువ్వు మామూలుగా అందుబాటులోకి రావటం లేదనుకో, తడవకి ఎవరినో ఒకళ్ళని అడ్డం పెడుతున్నావు అనుకో, ఇక అడ్డం పెట్టడానికి ఎవడు లేకుండా ఏకాకిని చేస్తాడు. ఎందుకంటే నన్ను అట్ట చేశాడు. దేవునికి స్తోత్రం. శుభ్రంగా అసలు ఎవరు అందుబాటులో లేకుండా ఏకాకిలాగా తీసుకొచ్చి ఒంటరిగా నిలబెట్టి భక్తి సాధన చేయించి ఈ రోజు వరకు ఆయన కృపతో నిలబెట్టాడు ఆయన. నువ్వు ఏ బ్రిడ్జిని ఆధారం చేసుకున్నా ఆ బ్రిడ్జిలన్నీ కూల్చేస్తాడు ఆయన. ఇక చివరికి ఎవ్వరు నీకు ఆధారం కాదు. ఏకాకి జీవితం భక్తులకి అలా తీసుకొచ్చి అలా నేర్పాడు. పౌలుని అరేబియా దేశం తీసుకెళ్ళాడు. యోహానుని పద్మసు ద్వీపమున ఏకాకిని చేశాడు. అవునా? ఏలియాని అరణ్యపు అనుభవంలో తీసుకెళ్ళాడు. బాప్తిజం ఇచ్చాను యోహానును కూడా అరణ్యపు అనుభవంలో తీసుకెళ్ళాడు. యేసయ్య కూడా ఏకాంత అనుభవం, ఒంటరి అనుభవం జీవించాల్సి వచ్చింది అరణ్యంలో. ఇదంతా ఏం చెప్తుంది? మనందరం వ్యక్తిగతంగా దేవునితో సంబంధం ఏర్పరచుకోవాలి. ఆయన, నువ్వు ఆయన. చెప్పు, నేను నా ప్రభు, నా ప్రభు నేను. ఇప్పుడు మీరే చెప్పుకోండి. అబ్బాయి అందరు చెప్పండి, శత్రు కాదు, చెప్పండి, సీరియస్ చెప్పండి. నేను నా ప్రభు, నా ప్రభు నేను. ఆయన నా స్నేహితుడు. చెప్పు, ఆయన నా స్నేహితుడు, ఆయన నా నాయకుడు, ఆయన నా సలహాదారు, ఆయన నా ఆలోచనకర్త, ఆయన నా ప్రాణప్రియుడు. ఆయనేనా? శాలేమన్నా? శాలేమన్నా అంటే పోతావు పాతాళానికి. ఆయన ఎవరాయన? ఆయన నా బలమా, నా కోట, ఆరాధన నీకే. నా బలమా, నా కోట, ఆరాధన నీకే. నా దుర్గమా, ఆశ్రయమా, ఆరాధన నీకే.
హల్లెలూయా.